నాకిలా చూపగలరు నా దేవా నా దేవా. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ పాడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుకున్నాం. నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు. నా దేవా నా దేవా నా దేవా తీరము చేరని ఘోర సుడిగాలిలో దారి తొలగి, తీరము చేరని ఘోర సుడిగాలిలో నాయకుడా నా ఆర్తధ్వని విని, నాయకుడా నడిపించినావే, తీరము చూపించినావే, నావను నడిపించినావే, తీరము చూపించినావే. యేసయ్యా 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 యేసయ్యా
శ్రీకరుడానా సిలువను మోసి శ్రీకరుడానా సిలువను మోసి ఆదరణే చూపినావే నూతన బలమిచ్చినావే ఆదరణే చూపినావే
చెప్పాలందరూ కలిసి గట్టిగా హలే. హృదయ లోతుల్లో నుండి కృతజ్ఞతతో కూడిన స్తుతి వినబడాలి. ప్రభా, ఈ క్షణం వరకు మీరిచ్చిన క్షేమం, నీ కాపుదల, భద్రతను బట్టి నీకు స్తోత్రం. చుట్టూ భయానకమైన పరిస్థితులు ఆవరించి అయా ఉండి ఉన్న ఈ దినాలలో ఈ క్షణం వరకు మీరు చూపిన నీ మహాకృప కొరకు స్తోత్రములయ్యా. భద్రతను బట్టి స్తోత్రములయ్యా. క్షేమమును బట్టి నీకు స్తోత్రములయ్యా. నీ వాత్సల్యతను బట్టి నీకు స్తోత్రములయ్యా. ప్రతికూలమైన ప్రతి పరిస్థితుల్లో ప్రభా, మా బిడ్డలకు మీరు ఇచ్చిన క్షేమం, మీరు దాటించిన విధానముల కొరకు స్తోత్రములయ్యా. ప్రతి విషయంలో మనం ప్రభువుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. హృదయముతో, కృతజ్ఞతా హృదయముతో స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. యేసయ్యా, నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామము గణనీయము. యేసయ్యా, నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామము గణనీయము. విశ్వమంతా నీ నామము
తట్టు మన చేతులెత్తి చూపుదామా? ప్రభు నిన్ను నన్ను చూసినప్పుడు మనలో కృతజ్ఞత యేసేకి కనబడాలి. హృదయమంతా కృతజ్ఞతతో నింపబడిన వారమై ప్రభు ఎదుట మనము కనబడాలి. ప్రభు తట్టే చేతులెత్తి నీకేనయా నీకేనయా ఆరాధనా 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 నీవేనయా నీవేనయా నా ధైర్యము నా బలము ఆధారము ఆనందము నా క్షేమము నీవేనయా 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 చాలునయా 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 నీ కృప మాకు చాలునయా నీ కృప మాకు చాలునయా. అన్ని వేళల్లో అన్ని సమయాలలో నీ ఒక్కడు ఉంటే చాలయ్యా. నీ కృప మాకు తోడుంటే చాలయ్యా. చాలునయా నీ కృప మాకు చాలునయా. మహాపరిశుద్ధుడివి, మహోన్నతుడివి, గొప్ప దేవుడివయ్యా. నీ కృప కొరకు స్తోత్రములయ్యా. మా హృదయమంతా నీతోనే ఉండాలి, నింపబడి నీ కృపతో. పరిశుద్ధాత్మయందలి ఆనందముతో నీ స్పర్శ చేతనే ప్రభువా, నీవు లేని క్షణమే శూన్యమయ్యా. ఎటు చూసిన భయాందోళనతో కూడిన పరిస్థితులు. సంఘమును ఇప్పటి వరకు మీరు ఎత్తి పట్టినందుకు స్తోత్రములయ్యా. నీ దయారెక్కల నీళ్ళు దాచినందుకు స్తోత్రములయ్యా. కృపాక్షేమములతో నడిపిస్తున్నందుకు స్తోత్రములయ్యా. ఈ విధముగా నిలబడి ఆరాధన చేసుకోలేని పరిస్థితులు, ఎందరో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం, చుట్టుముట్టున్నాయి. కానీ నీ సన్నిధిలో నిలిచి పనికిరాని మా జీవితాలకు నాయన యోగ్యతనిచ్చావయ్యా. శక్తి కలిగిన నామస్మరణ చేయటానికి గొప్ప దేవుడిగా నిన్ను స్మరించే గొప్ప భాగ్యమును మీరు మాకు ఇచ్చావయ్యా. ఇది నీ కృప, ఇది నీ కృప నాయన, ఇది నీ కృప నాయన. మేమే పాటి వరమయ్యా, కేవలము నీ దయను బట్టి స్తోత్రములయ్యా. నీ కృపాని వాత్సల్యతను బట్టి స్తోత్రములయ్యా. మరొక్కసారి ప్రార్థించి నీకు అప్పగిస్తున్నా. ఎందరో ఆహారము లేక, ఎందరో నివాసానికి గృహాలు కోల్పోయి, అయ్యా నీడ లేక, వస్త్రములు లేక, అయ్యా ఏమి చేయాలో తోచక దిక్కు లేని స్థితిలో ఉన్న ప్రజలున్నారు. అందరినీ కోల్పోయి ఒంటరిగా మిగిలిన ప్రజలున్నారు. అట్టి వారిని నాయన ఆదరించండి. అయ్యా ఆశ్రయముగా ఉండండి, ఆశ్రయ దుర్గముగా ఉండండి, ఆశ్రయపురముగా ఉండండి. మా దేశం, మా రాష్ట్రం, మా ప్రజలను నీ కృపలో ఎత్తి పట్టండి తండ్రి. దేవా,
కనికరించుచునే వాత్సల్యతను చూపే దేవుడవయ్యా. నీ వాత్సల్యతను చూపండి నాయన, నీ కరుణా నీ కటాక్షములను చూపండి నాయన. సంఘ ప్రార్థనలు శక్తి కలిగినవి గనుక ఈ దినాన ప్రార్థించి నీకు అప్పగిస్తూ ఉండగా మీరే తండ్రి నడిపించమని వేడుకుంటున్నాం. ఈ శ్రేష్టమైన సమయములో ప్రభువా, నీ దీనదాసులు నీ పక్షంగా నిలబడుతున్నారయ్యా. అభిషేకించండి అయ్యా, ఆత్మపూర్లుగా చేయండి అయ్యా. మీరిచ్చిన వాక్కు తండ్రి అయా విరిచి పంచటానికి కావాల్సిన నీ పరిశుద్ధాత్మ సహాయముతో నడిపించండి నాయన. దేవా, ఎదురాడే ప్రతి విరోధమైనవన్నీ గద్దిస్తున్నా నీ ప్రసన్నతలో ఈ సమయం అంతటిని మీరు మాకు దీవెనకరముగా మార్చమని, నీ దాసుని మీరు బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు ప్రభువుని ఆరాధించుకోవటానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ప్రభు క్షేమంగా మరలా ఇలా సన్నిధికి తోడుకుని వచ్చారు. అందుకు ప్రభుకే మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చూసుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వాక్యాన్ని ఈరోజు వాక్య భాగంగా మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనాన్ని ఈరోజు వాక్య భాగంగా మనం చదువుకుందాం. కొత్త నిబంధన 133వ పేజ్. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. పౌలు భక్తుడు రోమా పత్రిక రాస్తూ రోమా ప్రజలకి దేవుని శక్తిని గురించి వారికి వివరించడం అనేది జరిగింది. చాలాసార్లు చాలా సందర్భాలలో ఈ లోకంలో చాలా విషయాలు మాట్లాడుకుంటాం, కానీ దేవుని శక్తిని గురించి మాత్రం సంభాషణ చెయ్యం. దైవశక్తిని గురించిన సంభాషణ మన వ్యక్తిగతంగా కుటుంబాల్లో కనబడదు. ఎందుకంటే ఆయన శక్తిని కొంతమంది తక్కువగా అంచనా వేయటం, లేకపోతే ఆయనకున్న శక్తి తెలియకపోవటం, ఇలా చాలాసార్లు చాలా రీతిలుగా మనం వాటిని గమనించుకుంటూ వాటిని ప్రస్తావన చేయక గమనించక ఉండటం అనేది మన జీవితాల్లో కలుగుతున్న పరిస్థితి. లోకంలో వాటి గురించి వీటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ దైవశక్తి అనేది ఒకటి ఉందన్న సంగతి ఈరోజు మనిషి మర్చిపోతున్నాడు. ఈ సృష్టిని కలుగు చేసిన దేవుడు ఉన్నాడని, ఆయన శక్తిహీనుడు కాడని, ఆయన శక్తి కలిగిన వాడని, ఆయన శక్తి చేతన ఆయన ఏ కార్యమైనా చేయగలడని మనిషి దేవుని వైపు దైవశక్తి వైపు చూచే దినాలు పోయినట్లుగానే కనబడుతూ ఉన్నాయి. నిజమే, మనుషుల వైపు చూడటం, లోకంలో ఉన్న వాటి వైపు చూడటం, ఈరోజు మనిషి జీవిత పరిస్థితులు మనం గమనిస్తే అలాగే కనబడుతున్నాయి ఈ రోజుల్లో. ఇంకొక పక్కన దేవుని శక్తిని మరిచి ఎప్పుడు చూచినా వాడు ఇట్ట చేశాడు, వాడు అట్ట చేశాడు, ఎవడు? సాతానుడు. వాడి మూలంగా నా కుటుంబం ఇట్ట అయిపోయింది, నా జీవితం ఇట్ట అయిపోయిందని వాడి శక్తిని వాడుకున్నదేదో వాడిని ధరించుకుంటూ ఉండటమే తప్ప దైవశక్తి ఒకటి ఉంది, క్రీస్తు దేవుని శక్తి ఒకటి ఉంది అనేది ఈరోజు మనిషి ఆలోచనకు రావట్లా. ఈరోజు మనిషి చాలా వాటి గురించి మాట్లాడుకుంటున్నాడు, చాలా వాటి గురించి సంభాషణ చేస్తున్నాడు, చాలా వాటి గురించి ఆలోచన చేస్తున్నాడు. ఈ లోకంలో ఎవరి వల్ల కానిది దేవుని వల్ల అవుతుంది. ఆయన ఉన్నాడు, ఆయన శక్తి గలవాడు, ఆ శక్తి చేత ఏదైనా జరిగించగలడు అని దైవశక్తి వైపు చూచే లోకం ఈరోజు కనిపించట్లేదు. నిజమే, బైబిల్ లేఖనం అందుకు స్పష్టంగా సెలవించింది. యూదులైనా గ్రీసులైనా ఎవరైనా కానీ ఒక మనిషిని మార్చగలిగిన శక్తి యేసుక్రీస్తులో ఉంది. ఇదే సంగతి రోమా పత్రికలు రాయడం జరిగింది. మొదట యూదులని లేదు, గ్రీసు దేశస్తులని లేదు, ఎవరైనా వాడిని రక్షించడానికి దేవునికి శక్తి ఉంది సువార్త ద్వారా.
అంటే దైవశక్తి ఏ క్రియ చేస్తుంది, దైవశక్తి ఏ కార్యాలు చేస్తుంది, దైవశక్తి వల్ల ఏం జరుగుతుంది అంటూ ఈరోజు మనిషి దైవశక్తి వైపు చూచే స్థితి ఈ లోకంలో కనిపించట్లేదు. కానీ పౌలు రోమీలకు రాస్తూ అంటాడు, చాలా తక్కువ సార్లు ఈ మాట బైబిల్లో రాయబడి ఉంది. ఏమనంటే దేవుని శక్తి అన్నమాట. దైవశక్తి ఏంటంట చెప్పండి, ఏంటిది? దేవుని శక్తి. ఈరోజు మన జీవిత పరిస్థితులన్నిటిలో మనము తేరి చూడవలసిన దేని వైపు, మనం ఎదురు చూడవలసిన దేని వైపు? దేవుని శక్తి వైపే కదా. యోబు చూడండి, యోబు గ్రంథానికి వెళదాం. యోబు గ్రంథం 33:13. తన క్రియలలో దేని గూర్చియు ఆయన ప్రత్యుత్తరమియ్యడు, దేవుడు నరుల శక్తికి మించినవాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు చెప్పాలి నాతో పాటు, దేవుడు నరుల శక్తి కంటే దేవుడు అధికమైన వాడు కదా. నరునికి ఉంది కొంతవరకే, కానీ దేవునికి ఉంది అది పరిమితమైనది కాదు, అపరిమితం. ఆయన ఏదైనా చేయగలడు, ఆయన శక్తి గొప్పది. కానీ ఈరోజు దైవశక్తి వైపు చూడక మనుషుల వైపు చూచే లోకం మనకు కనబడతా ఉంది. మనుషుల శక్తి కొంతవరకే, కానీ దేవుని శక్తి మనుషుల శక్తి కంటే గొప్పది. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సాధ్యమైనంత వరకు సండే ఎవరెవరు రాలేదో వాళ్ళు కంపల్సరీ ఈవినింగ్ వెళ్ళగలరు. ఈ కోవలో అందరితో మాట్లాడుతున్నప్పుడు సండే ఈవినింగ్ తల్లి హేమ గారికి చేశాను, అమ్మ రాలేదేంటి ఈరోజు మందిరానికి అని. పాస్టర్ గారు సీఎం గారి దగ్గర ఉన్నాను, ఆయన ఎక్కడే ఉన్నారు, అమ్మ ఏంటి పరిస్థితి అని అంటే ఆ పక్కకు వచ్చి మాట్లాడుతున్నారు. ఏమి చేయలేని పరిస్థితి, హోప్లెస్. గవర్నమెంట్ కూడా ఏమి చేయలేని పరిస్థితి. ఆ వాటర్ నెట్టైనా మళ్ళిద్దామంటే ఏ అవకాశము లేదు, నిండిపోయారు. ఫోన్లు చేసి ఏడుస్తున్నారు జనం. ఏం చేయలేని పరిస్థితులకు అయిపోయాం. అప్పుడు నాకు అనిపించింది నిజమే. అప్పుడు చెప్పండి, నరుల శక్తి కంటే అంటే అధికారులు, పదవిలో ఉన్నవారు, వారికి ఉన్న అధికారాన్ని బట్టి, వారికి ఉన్న అక్కడున్న ఏదైనా కానీ వారు చేయలేనిది ఇంకెవరు చేయగలుగుతారు? ఎవరు చేయగలుగుతారు? ఇది నేను మాట్లాడుతున్న మాట కాదు, బైబిల్ సెలవిస్తున్న మాట. దేవుడు ఏదైనా చేయగలడు, ఎందుకంటే ఆయన శక్తి సంపన్నుడని బైబిల్ చెప్తా ఉంది. దేవుని శక్తికి హద్దులు లేవు. హద్దులను చెరిపి ఆయన ఏదైనా చేయగలడు అని బైబిల్ లేఖనం సెలవిస్తూ ఉంది. మరి ఈరోజు మనందరం మన పట్టణ విషయంలో ఎవరైపు చూడాలి? చెప్పరేంటండి? మన పట్టణం కదా, ఎవరైపు చూడాలి? దేవుని వైపే. ఆయన ఏదో ఒకటి చేయాలి. మనుషులు చేయలేనివి ఉంటాయి కొన్ని, నిజమే కదా. అధికారులు చేయలేనివి కొన్ని ఉంటాయి. జీవం అధికారి ఇవ్వలేదు కదా, ఇవ్వగలుగుతాడు అధికారి? ఒక జీవం బ్రతికించగలుగుతాడా? ఇవ్వలేడు కదా. బైబిల్ లేఖనం అందుకునే సెలవిస్తూ ఉంది, ఇది దేవుని శక్తి అని. ఆ శక్తిని ప్రజలకు ప్రకటిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రజలు దేవుని శక్తి వైపు చూడాలి, మనుషుల వైపు కాకుండా అని చెప్పనేది. మీకు మరొక మాట చూపించాలి ఈ సమయంలో. 77వ కీర్తన 14వ వచనం. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. గట్టిగా స్తోత్రం చెప్పండి. జనులలో అంట ఆయన శక్తిని ఆయన ఏం చేశాడంట? ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. ప్రత్యక్షత అంటే కనబడటం, కనపరచటం. దేవుడు తన శక్తిని తన జనులకు ఆయన చూపుతున్నాడు. నా శక్తి చూడు ఎలాగుందో, నాకున్న శక్తిని నువ్వు గమనించాలి అంటూ జనులలో తన శక్తిని ఆయన ప్రత్యక్షపరుస్తూ వస్తున్నాడు. ఏమంటే మేము ఎప్పుడు దేవుని శక్తిని చూడలేదే. దేవుని శక్తి అంటే అదొక వెలుగులాగా ఉండి నిప్పులు చెరుగుతూ అదొక రకంగా ఉంటుంది, అదేనా అంటారు మీరు. దేవుడు తన శక్తిని తన ప్రజలకు ఎలా ప్రత్యక్షపరచాలనుకుంటున్నాడు? ఈరోజు ఎంతమంది అయితే దేవుని శక్తి వైపు చూస్తారో నా దేవుడు తన శక్తిని వారికి కనపరుచునుగాక. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవశక్తి గొప్పది. ఆ శక్తి వైపు ఎవరైతే చూస్తారో
దేవుడు ఆ శక్తిని వారికి ప్రత్యక్షపరుచునుగాక. నేను మరలా చెబుతున్నాను, ఏ నరుడైనా ఈ లోకంలో ఎంత పెద్దవాడైనా, ఎంత అధికారంలో ఉన్నవాడైనా, అతనికి పరిమితి ఉంది. అతను చేయలేని ఉన్నాయి, తన వల్ల కాని ఉన్నాయి, తనకి హద్దులు ఉన్నాయి తనకి. కానీ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారికి హద్దు లేదు, ఆయనకి పరిమితి లేదు. ఆయన ఏదైనా చేయగలిగిన వాడు ఆయన. అటువంటి శక్తి కలిగిన దేవుని వైపు ఈరోజు మనము కనులెత్తుదుముగాక. ఈరోజు ఎవరు ఏ వాటి కొరకు వేచి ఉన్నారో వాటి విషయంలో దేవుని శక్తి వైపు చూడండి. దైవశక్తిని కొరకు నిలిచి ఉంది. ఆ శక్తిని ప్రభు మనందరికీ కనపరుచునుగాక. హల్లెలూయా. రాత్రి కల్లో నాకు కనబడిందండి. అదేనా? లేదండి, ఆ రోజు దేవుడు నాకు ప్రార్థన చేస్తుంటే ఒక వెలుగు వచ్చింది. అదేనా దేవుని శక్తి అంటే? ఇలా చాలామంది చాలా రీతిలుగా అనుకునేవి ఉన్నాయి. కానీ ఆయన ఎలా కనపరచాలనుకుంటున్నాడు తన శక్తిని? బైబిల్లో 3 విషయాలు మీ ముందు ఉంచుతాను చూడండి. మొట్టమొదటిగా లూకా శుభవర్తమానం 5వ అధ్యాయం 17వ వచనం. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరిచినట్లు ప్రభు శక్తి ఆయనకుండెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏం శక్తి ఉందంట ఆయనకి? చెప్పాలి అందరు నోటితో. స్వస్థపరచుటకు ఆయనకు శక్తి ఉంది. ఈరోజు మానవ జాతికి ఆయన తన శక్తిని ఎలా కనపరుస్తున్నాడంటే ఆయనలో ఉన్న ఆ దైవికమైన స్వస్థత ద్వారా. నమ్మిన వారు ఆమేన్ చెప్పాలి. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నామంటే దైవశక్తి మనలో ఉంది. కొంతమంది చెప్పారు, నేను మరలా చెప్తున్నాను. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నాము అంటే ఏమండి, ఆయన ద్వారా కలిగిన దైవిక స్వస్థత మనం అనుభవిస్తూ ఏమండి ఆయన శక్తిని పొందుకుంటున్నాం కాబట్టి ఈరోజు మనం ఇలా క్షేమంగా ఉండగలిగాం. హల్లెలూయా. కాస్త బిగ్గరగా. నిజమే. తన ప్రజలకు తన శక్తిని ఆయన ఎలా కనపరచాలనుకుంటున్నాడు అంటే మొదటిగా దైవిక స్వస్థత ద్వారా. ఈరోజు చాలామందికి అది లేదు. మానసిక స్వస్థత లేదు, ఆందోళన. శారీరక స్వస్థత లేదు, రోగాలు. ఆత్మీయ స్వస్థత లేదు, ఆత్మీయంగా ఉజ్జీవం లేని పరిస్థితి. స్వస్థత అంటే బాగుపడటం, బాగవటమే స్వస్థత అంటారు. ఇల్లు బాగుపడాలి, ఒళ్ళు బాగుపడాలి, మానసికంగా బాగుపడాలి, ఆత్మీయంగా బాగుపడాలి. ఈరోజు మనిషి అన్ని రకాలుగా బాగుపడాలనుకుంటున్నాడు. నిజమే కదా? అందుకని ఆయన తన శక్తి ఎటువంటిదో ఆయనలో ఉన్న దైవిక స్వస్థత ద్వారా ప్రజలకు ఆయన కనపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. బైబిల్లో కొన్ని మాటలు మీకు చూపిస్తాను ఈ సందర్భంగా. నిర్గమాకాండం 15:26. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. ఆ చివరి మాట చదివేద్దాము. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. చాలా గంభీరంగా రాశారు. మరొక మాట మత్తయి శుభవర్తమానం 4:23. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు ప్రజలలోని ప్రతి రెండో మాట అండి, ప్రతి వ్యాధి ప్రతి రోగం లో నుండి వారిని స్వస్థపరచుచు ఏం చేస్తున్నారంట? ఆయన సంచరిస్తూ ఉన్నారు. ప్రతిదీ అన్నినా ప్రతి వ్యాధి ప్రతి రోగం అది ఏదైనా, అది ఏ స్థితిలో అయినా ఆయన దగ్గరకు వచ్చిన వారికి ఆయన తన శక్తిని ఎలా కనపరిచారు ప్రజలకంటే స్వస్థపరచి. హల్లెలూయా. ఆయన నా రోగాన్ని విడిపించారు. హల్లెలూయా. ఆయన నా వ్యాధిని విడిపించారు. హల్లెలూయా. ఇలా జనులు దైవశక్తిని పొందుకుని వెళ్తున్నారు. ఎలాగంటే స్వస్థత ద్వారా. మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా ఆయన నీకు తన శక్తిని ఎలా కనపరచాలి అనుకుంటున్నారనంటే చెప్పండి, ఎలా? స్వస్థత ద్వారా. ఈరోజు వరకు ఆయన మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, స్వస్థతను బట్టి ఇలా క్షేమంగా ఉన్నాం అంటే ఆయన శక్తిని మనం చూడగలిగాం. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. దైవశక్తిని ఆయన మనకు కనపరిచాడా లేదా? మన నమ్మిన యేసయ్యలో శక్తి ఉందా లేదా? దేనిని బట్టి?
స్వస్థతను బట్టి. హల్లెలూయా. కాస్త బిగ్గరగా, ఇంకాస్త బిగ్గరగా. ఒక మనిషిని బాగు చేయగలిగిన శక్తి, ఒక వ్యక్తికి ఆరోగ్యం ఇవ్వగలిగిన శక్తి, ఒక వ్యక్తికి ఉన్న సమస్యలు విడిపించగలిగిన శక్తి యేసుక్రీస్తులో ఉంది. కాబట్టే ప్రజలు ఈరోజు ఆ మతమను, ఈ మతమను, ఆ ప్రాంతమను, ఈ దేశమను లేకుండా, ఏమండి, ఎక్కడో మారుమూల ప్రాంతమైన బెత్లెహేములో పశువుల పాకలో పుట్టిన యేసుక్రీస్తు వారిని ఈరోజు ప్రపంచమంతా ఆరాధిస్తుందంటే ఆయనలో శక్తి ఉంది. గట్టిగా చెప్పాలి. కొన్ని దేశాలే ఆయనని నాయకుడిగా పెట్టుకున్నాయి, కొన్ని దేశాలు ఆయన చేత నడిపించబడతా ఉన్నాయి. క్రిస్టియన్ కంట్రీస్గా ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో బెత్లెహేమ్ అనే చిన్న గ్రామంలో, ఏమంటే, ఒక పశువుల పాకలో పుట్టిన వాడిని ఈరోజు ప్రపంచ దేశాలు, అనేక దేశాలు ఆరాధిస్తున్నాయనంటే కారణం యేసుక్రీస్తులో శక్తి ఉంది. హల్లెలూయా. కాబట్టే ప్రజలు ఈరోజు యేసు ప్రభువును నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. దేనిని బట్టి అంటే వారు పొందుకుంటున్న స్వస్థతను బట్టి. స్వస్థతను బట్టి. నిజమే, ఈరోజు నీవు ఆయన శక్తి వైపు చూడగలిగినట్లయితే నిశ్చయంగా ప్రభు దైవిక స్వస్థత మనకు అనుగ్రహించునుగాక. ఈ బలిపీఠం నుంచి ప్రకటిస్తున్నాను మరొక మాట. అంతేకాదు, ఏమండి, మనుషులు ఎవరూ చేయలేదు, ఏ ప్రభుత్వము చేయలేని ఒక దైవికమైన స్వస్థత యేసయ్య శక్తి ద్వారా ఇదిగో మన పట్టణం మీదకి దిగి వచ్చునుగాక. అంటువ్యాధులు రాకుండా ప్రభు ఆపునుగాక, తెగుళ్ళు గద్దించునుగాక. నిజమే, బయటికి కనబడుతున్నాయి చాలా తక్కువ, అక్కడికి వెళ్ళిన వారికి కనబడుతున్నాయి ఎక్కువ. కుక్కలు, పందులు, గేదెలు, ఆవులు, ఏమంటే కొన్ని చోట్ల మనుషులు కూడా చనిపోయి చెట్లకి, ఆ గేట్లకి, స్కూల్ కాలేజీ ఇళ్ళ గేట్లకి ఆడాలుతూ వాసన కొడుతున్నాయంట. అందుకనే భయపడుతుంది ప్రభుత్వం, త్వరితగా క్లీన్ చేయాలని. ఏదైనా అంటువ్యాధులు వస్తే అక్కడ ఆగుతుందా? అది ఏం మాట్లాడరు? ఆగుతుందా? అది మొత్తం పాగుతుంది అది. అందుకనే చెప్తున్నా దేవుని సేవకునిగా, దైవ శక్తి వైపు మనం విశ్వాసం కలిగి, ఒక్కడు నీతిమంతుడండి, ఒక్కడు ఆవగింజంత విశ్వాసం కలిగి ఎదుట ఉన్న దానిని తొలగమంటే పర్వతం తొలుగుతుందన్నాడు. మరి ఈరోజు నీ విశ్వాసాన్ని బట్టి నీవు దేవుని శక్తి వైపు చూస్తే మన పట్టణానికి ప్రభు స్వస్థతనివ్వడా? ఏం మాట్లాడరు? నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్మును తగ్గించుకుని నా దగ్గరికి వచ్చి నన్ను వెదికినలా వారి దేశాన్నే స్వస్థపరుస్తానాడు ఆయన. దేవుని లేఖనాలు మన ముందున్నాయి. మనం దైవ శక్తి వైపు చూద్దాం. దేవుని కరుణా కటాక్షాలు మన పట్టణం మీదకి దిగి వచ్చి తెగుళ్ళు ఆపాలా ఆయన. ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి ఇంకొక ఎత్తు. నిజమే, ప్రభు దైవికమైన స్వస్థత మన పట్టణం మీద యేసయ్య శక్తి ద్వారా నిలిచి ప్రజలను కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆయన శక్తిని ప్రజల్లో ఎలా కనపరుస్తున్నాడు? ఆయన స్వస్థత ద్వారా. ఈరోజు నువ్వు ఆయన శక్తి వైపు చూచి ఆయనలో ఉన్న ఆ శక్తిని అనుభవించు. నీకు ఆయన శక్తిని చూపబోతున్నాడు దైవిక స్వస్థత ద్వారా. ఈరోజుకి అడుగుపెట్టిన వారందరికీ స్వస్థతనిచ్చునుగాక, ఆరోగ్యం ఇచ్చునుగాక, నెమ్మదినిచ్చునుగాక, దీర్ఘకాలిక వ్యాధులన్నీ నార్మల్గా ఉండునుగాక, మరణకరమైన వ్యాధులు తొలగునుగాక, నూతన జీవం ఆయన శక్తి ద్వారా మనకు కలుగునుగాక. ఆరోగ్యవంతులమై ప్రభువుని స్తుతించుదుముగాక. హల్లెలూయా. చూడండి, రెండో మాటకి నేను దాటి వెళుతున్నాను. లూకా శుభవర్తమానం 9వ అధ్యాయం మొదటి మాటను మనం చదువుకుందాం. తన శక్తిని తన ప్రజలకు ఎలా చూపుతున్నాడు ఆయన, ఎలా కనపరుస్తున్నాడు ఆయన, ఎలా ప్రత్యక్షపరుస్తున్నాడు ఆయన. 9:1. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి, మరొక్కసారి, సమస్తమైన దెయ్యముల మీద శక్తి, అధికారం ఆయన వారికి అనుగ్రహించాను. నా మాట వినండి. యేసు ప్రభు వారికి కేవలం రోగాల మీద మాత్రమే కాదు, స్వస్థపరిచే దానికి మాత్రమే శక్తి కాదు కానీ, ఏమండి, ఈరోజు మానవ జాతిని పట్టి పీడిస్తూ ఉన్న, ఏమండి, డార్క్నెస్, చీకటి, దాని మీద యేసయ్యకు అధికారం ఉందని, శక్తి ఉందని బైబిల్ చెప్తా ఉంది. అందుకనే ఆయనకున్న శక్తిని తన శిష్యులకు కూడా ఇచ్చాడు. ఈరోజు కుటుంబాల్లో నెమ్మది ఉందా అంటే, ఏమంటే, లోకస్తులను వదిలేసేయండి అండి, లోకస్తులను వదిలేద్దాం. క్రైస్తవ కుటుంబాల్లో కూడా, యేసు ప్రభుని ఎరిగిన కుటుంబాల్లో కూడా అరుపులు, కేకలు, గొడవలు ఉన్నాయా లేవా?
నిజమే కదా. దానికి గల కారణం ఏంటి? నేను అంటాను, ఒక డార్క్నెస్, చీకటి, కంటికి కానరాని ఒక చీకటి ఒక మనిషిని ప్రేరేపిస్తూ ఉంది. ఆ చీకటికి మనిషి బంధించబడతా ఉన్నాడు. తెలియకుండా ఒక్కసారి కోపం వచ్చేస్తుంది, ఒక్కసారి అరవటం మొదలు పెడతాడు, ఆవేశం వచ్చేస్తుంది, ఉన్న ప్రశాంతతను పోగొట్టుకుంటాడు. నిజమే, తన దేహం పాడైపోతుంది, తన జీవితం పాడైపోతుంది, తను తీసుకున్న ఈ నిర్ణయాన్ని బట్టి తన కుటుంబం పాడైపోతుందని తెలుసు కూడా ఏమండి కొన్నిటికి బానిసై బ్రతుకుతున్నాడు. నేను అంటాను, చీకటి మనిషిని ఆవరించింది. బైబిల్లో మనం గమనిస్తే మార్కు శుభవర్తమానంలో ఒక మాట రాయబడి ఉంది. చూడండి, 9వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. జనసమూహములో ఒకడు, బోధకుడా, మోగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని. ఏం పట్టిందంట? దయ్యం. ఏం పట్టింది? దయ్యం పట్టింది. ఎప్పటి నుంచి పట్టిందంట? 21. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగగా, అతడు బాల్యము నుండియే. ఎప్పటి నుంచి అంటండి? బాల్యము నుండే, చిన్ననాటి నుండే ఈ మోగదయ్యం వాడిని పట్టుకుని ఉంది. ఎందుకని వాడిని పట్టుకుంది? ఆ తండ్రి అంటాడు, తర్వాత మాట 22, అది వాని నాశనము చేయవలనని. చాలు. ఎందుకు పట్టుకుందంట? వాడిని నాశనం చేయాలని. ఈరోజు చాలా కుటుంబాలను నాశనం చేయాలని, వ్యక్తిగతంగా ఒక వ్యక్తి జీవితాన్ని పాడు చేయాలని తెలియని ఒక డార్క్నెస్, చీకటి ఆత్మలు, అపవిత్ర ఆత్మలు లోకములో సంచరిస్తానే ఉన్నాయి. అవి మన కంటికి కనిపించవు. నాశనము చేయాలని పట్టుకుంటా ఉన్నాయి. ఇది బైబిల్ చెప్పే మాట. ఇంకొంచెం ముందుకు వెళదాం. అదే 9, యేసు ప్రభు వారు చెప్పిన మాట 25. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మోగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి. చాలండి. వానిలోనికి ఇక మీదట నీవు అంటే ఇప్పటి వరకు అదేం చేస్తుంది? లోపలికి వెళ్తుంది, బయటికి వస్తుంది, లోపలికి వెళ్తుంది, బయటికి వస్తుంది. ఎక్కడికి? ఇంట్లోకి కాదు. ఏమండి, ఎల్లొస్తుంది? ఇంట్లోకి కాదండి. ఎవరిలోనికి? ఆ చిన్నపిల్లవాడికి వయసు కొంచెం పెరిగినట్టు ఉంది. ఏమండి, వాడిలోనికి వెళ్ళిపోతూ ఉంది. వెళ్ళి ఆయన కింద పడేస్తుంది, నీళ్ళలో పడేస్తుంది, నీటిలో పడేస్తుంది, అడ్డు పడేస్తుంది, వాడిని నాశనం చేయాలని చూస్తుంది. దానికి నచ్చినప్పుడు మళ్ళీ బయటకు వచ్చేసేస్తుంది. అదేంటో విచిత్రం. అంటే ఈ దెయ్యం వాడిలోనికి ప్రవేశిస్తూ ఉంది, మళ్ళీ బయటికి వస్తూ ఉంది. బైబిల్ ఎప్పుడు వాస్తవం కాదు, సత్యమైనది దేవుని లేఖనం. అంటే ఈరోజు ఒక వ్యక్తి జీవితం పతనమవడానికి గల కారణం ఏంటంటే వానిలోనికి ఏం ప్రవేశించింది చెప్పండి? మాట్లాడరేంటి బాబాయ్? ఆ పేరు ఎత్తాలంటే భయం వేస్తుందండి. అది మనలో ఏం చేస్తుందిలే కానీ, ఏమండి, నిజమే కదా. అది ప్రవేశిస్తూ ఉంది. ఆ ప్రవేశించిన తర్వాత ఆ వ్యక్తి ఎలా నడుచుకుంటాడో ఆ వ్యక్తికి తెలియదు. ఎందుకంటే ఆ లోపల ఉన్నది ఆ వ్యక్తిని నడిపిస్తూ ఉంది. వాస్తవం. నేను మరలా చెప్తున్నాను, ఇంట్లో గొడవలు ఉన్నాయా? ఇంట్లో అరుపులు ఉన్నాయా? ఇంట్లో నెమ్మది లేని స్థితి ఉందా? కొట్టబడే పరిస్థితులు ఉన్నాయా? లోక ఆశల చేత నువ్వు తరమబడుతున్నావా? అయితే సాతానుడు నీలో ప్రవేశిస్తున్నాడు, నీ ఇంట్లోకి ప్రవేశించాడన్న సంగతి నువ్వు గమనించాలి. ఎందుకు ప్రవేశించాడు? నిన్ను అభివృద్ధి పరచడానికి కాదు, నిన్ను ఆశీర్వదించడానికి కాదు, నిన్ను పైకెత్తడానికి కాదు, సమాజంలో నిన్ను గౌరవంగా నేను ఉంచడానికి కాదు. బైబిల్ లేఖనం స్పష్టంగా సెలవిస్తుంది. వాడిని నాశనము చేయాలని పట్టుకుందంట. దేనికోసం చెప్పండి? నాశనం చేయాలి. క్రైస్తవ లోకంలో ఉన్న మనం, యేసు ప్రభువుని ఆరాధిస్తున్న మన జీవితంలో కూడా మనం గమనించుకోవాలి, వాడి ప్రవేశం మన జీవితంలో ఉండకూడదు. వాడి ప్రవేశం మన ఇంట ఉండకూడదు. అందుకని యేసు ప్రభువు అన్నారు, ఇక మీదట వానిలో నుండి నువ్వు ప్రవేశింపక వాడిని విడిచిపో. ఈరోజు దేవుని సేవకునిగా
ఈ బలిపీఠం నుంచి ఆజ్ఞయిస్తున్నాను దేవుని సేవకునిగా, ఇదిగో ఎవనిలోనికి అపవాది ప్రవేశించి వారి నాశనాన్ని కోరుతూ వారిని పట్టి లోకములను ఈడ్చుకుని పోతా ఉందో ఆ అపవాది వారి నుంచి విడిచిపోవునుగాక, ఆ కుటుంబాల నుంచి విడిచిపోవునుగాక, ప్రతి వ్యక్తి నుంచి విడిచిపోవునుగాక. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా. చిరాకులు పోవునుగాక, కోపం ఆగిపోవునుగాక, కృంగుదల తొలగిపోవునుగాక, కుటుంబంలో అసమాధానం విడిచిపోవునుగాక, కుటుంబంలో కలుగుతున్న ప్రతి విరోధమైన వాటన్ని ప్రభువే దూరపరచి నెమ్మదినిచ్చునుగాక. స్పష్టత బైబిల్లో రాయబడి ఉంది. వానిలోనికి ప్రవేశించి వాడిని నాశనం చేయాలని చూస్తూ ఉంది. ఈరోజు ఒకటే గమనించాలి, ఒక్క అరగంట ప్రార్థన చేసుకున్నాం అనుకోండి, ఒక గంట ప్రార్థన చేసుకున్నాం, ప్రభుతో సహవాసం చేసామనుకోండి, ఆ రోజు ఎవరు ఎన్ని మాట్లాడినా ఎవరు ఏదన్నా అక్కడ మాటతో కట్ అయిపోతుంది, పెంచం. ఎందుకనంటే కారణం ఏంటంటే ప్రభుతో సహవాసం చేశారు కాబట్టి రెండో మాట రాదు. ఎందుకంటే ఆయన స్వభావం మనలో ఉంటుంది. ఏంటి ఆ స్వభావం? ఆయన రాళ్లతో కొట్టి చంపాలనుకున్నా, ఆయన మీద నిందించిన దయ్యములు పట్టిన వాడన్నా, ఆయనని ఇదిగో ఎన్నో రకాల మాటలన్నా ఆయన మౌని అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడని రాయబడి ఉంది. మాట పెరుగుతుందనంటే ఒక మాట ఇంకొక మాట మనం కలిపి మాట్లాడుతున్నామనంటే, మాట్లాడాల్సిన 5 నిమిషాలైనా అరగంట మాట్లాడుతున్నామనంటే నీలోనికి వాడు ప్రవేశించాడనే సంగతి గమనించు, అంతే, ఇంక లేదు. గొర్రె పోయేది గొడ్డల వరకు తెచ్చుకుంటున్నామంటే నీలో వాడు ప్రవేశించాడు నేను నాశనము చేయటానికి. ఇప్పుడు దైవశక్తిని ఆయన ఎలా కనపరచాలనుకుంటున్నాడనంటే ఒకటే, రెండవదిగా విడుదల ద్వారా. హల్లెలూయా. ఎవ్వరూ చెయ్యలేని ఒక కార్యం ఏంటో తెలుసా? ఇదిగో ఆ అపవిత్ర ఆత్మ నుంచి ఈరోజు ప్రభు ప్రజలను విడిపించి ఒక మనిషిని మనిషిగా చేసి తన శక్తిని లోకానికి ఆయన చూపుతున్నాడు. అందుకని అంటాడు, యూదుడైతే ఏంటి, గ్రీకు దేశస్తుడైతే ఏంటి, ఒక మనిషిని మార్చగలిగినది దేవుని శక్తి. నిజం. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా యజమాని విషయంలో బాధపడుతున్నావు, పిల్లల విషయంలో బాధపడుతున్నావు, నా అనుకుంటున్న వారు పాడైపోతుంటే వారిని చూచి దుఃఖపడుతున్నావేమో, దైవశక్తి వారికి విడుదలిచ్చునుగాక. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆయన శక్తికి ఏమండి మనం ఒక సూచనగా ఉండాలి. నా యవన కాలంలో లోకానుసారంగా బ్రతికింది వాస్తవమే, రాజకీయాలు తిరిగింది వాస్తవమే, ఏమండి, కానీ ఈరోజు ఆ శక్తి నన్ను మార్చింది. నేను అంటాను, ఆ శక్తికి ఒక సూచనగా ఉన్నాను. మార్పు చెందిన జీవితంలో ఈరోజు లోకంలో పోవట్లేదే, లోకానుసారంగా జీవించట్లేదే అంటే దైవశక్తి నీలో ఆయన కనపరిచాడు నీ మార్పు ద్వారా. ఆమేన్, హల్లెలూయా. ఎవ్వరి వల్ల కానిది ఒక మనిషిని మార్చటం ఏమండి ఎవరి వల్ల అవుతుంది? యేసయ్య. ఆయన శక్తి ద్వారా ఈరోజు మనకు ప్రభు మన ఇంటికి, మనకి, ఏమండి మన మనస్సుకు, ఇదిగో మన బిడ్డలకు, సంఘంలో ఉన్న ప్రతి వారికి ఒక విడుదల ప్రభు ఇచ్చునుగాక. సాతానుడు మనిషిని పట్టి పీడిస్తున్నాడు. సంఖ్యలతో బంధించిన ఆగలేనంత స్థితిలో యేసు ప్రభు వారికి ఫైనాన్స్గా ఒక ఆమె ఉంది. ఎవరామె? ఆయన సేవలో ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టింది. మంచి ఆస్తిపరురాలు ఆమె, మంచి ఆస్తిపరురాలు, సేవలో ఎక్కువ ఖర్చు పెట్టింది. సిస్టర్ల పాత్రే బైబిల్లో ఎక్కువ, బయటికి కనబడకపోయినా. ఎవరామె? ఈరోజు ప్రశ్న, వారానికి ఒక ప్రశ్న, ఈరోజు ఒక ప్రశ్న. మగ్దలేనియ మరియా. ఆమె చాలా ఆస్తిపరురాలు, కానీ ఆమె గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా బైబిల్ గ్రంథంలో? 7 దయ్యములు పట్టి విడుదల పొందుకున్న మగ్దలేని మరియా అని ఆమె గురించి బైబిల్లో రాయబడి ఉంది. యేసు ప్రభు వారి దగ్గరికి రాకమునుపు ఆమె డబ్బు ఆమెకు అక్కడికి రాలా. ఎందుకంటే ఒకటి కూడా కాదంట, ఎన్నంట? మీరు తర్వాత చదువుకోండి, రిఫరెన్స్ ఇస్తా. మార్కు 16:9 ఆమె గురించి రాయబడిన మాట. మార్కు 16:9. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. ఆమె గురించి రాయబడిన మాట, ఆమె సంభాషణలో పరిశుద్ధాత్ముడు ఏమని రాయించాడంటే 7 దయ్యములు పట్టిన అక్కడి నుంచి విడుదల పొందుకుంది, ప్రభు విడిపించాడు. ఈరోజు ఆమె స్థితి సరి అయింది. ఎవరు విడిపించలేని ఆమె జీవిత స్థితిగతుల్లో నుంచి యేసయ్య విడిపించారు కాబట్టే
ఆమె యేసు ప్రభు వారికి సన్నిహితంగా జీవించింది. అంతేకాదు తనకున్నది కూడా యేసు ప్రభు వారి పరిచయలో ఉపయోగించినట్లుగా చరిత్రలో రాయబడి ఉంది. నిజమే, ఈరోజు ధనవంతులను లేదు, దరిద్రులను లేదు, గొప్పవారం లేదు, ఏమండి లోకంలో ఎన్నికలేని వాళ్ళని అందరినీ ఆ డార్క్నెస్, ఆ చీకటి వెంటాడుతూనే ఉంది మనిషిని. ఏదో ఒక రీతిగా అసహనం, నిస్సహాయ స్థితి, జీవితం మీద ఎందుకు ఈ జీవితం, ఎప్పుడు చూసినా వారి నోట చావే, నేను శాస్తా. ఈ మాటలు వినబడుతున్నాయంటే వారిలోనికి ఏం వెళ్ళినట్టు ఏంటండి? వారిలోనికి ఎవరు ప్రవేశించినట్లు? జాగ్రత్త. దేవుని లేఖనం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఏమండి? ఆ చీకటి పట్టిన ఆమెనంట, 7 దెయ్యములు పట్టిన ఆమెని ప్రభు ఏం చేశాడంట? విడిపించాడు. ఈరోజు విడుదల, దైవశక్తికి ఆయన ఎలా దైవశక్తి తన శక్తిని ప్రజల్లో ఎలా కనపరచాలి, చూపించాలనుకున్నాడంటే ఒక మనిషిని విడిపించి. హల్లెలూయా. ఏదో కాలం గడిచిపోతుంది, వెళ్ళిపోతుందని లోకం అనుకుంటున్నాం, కానీ ఇంకా విడుదల పొందుకోవలసిన వారు చాలామంది ఉన్నారు. నిజమే. ఎవరు ఏ విడుదల కోసం ఈరోజు ఆశతో సన్నిధికి వచ్చారో వాటన్నిటిలో నుంచి యేసుక్రీస్తు వారి శక్తి వారికి గొప్ప విడుదల దయచేయునుగాక. మానసిక స్థితి అయినా, శారీరక సంబంధమైన, అది ఏ స్థితిలో కట్టబడి సాతాను చేత కొట్టబడుతున్నారో వారందరికీ నా ప్రభు ఈరోజు తన శక్తి చేత విడిపించునుగాక. బిగ్గరగా చెప్పండి, ఆమేన్. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను నేను. లూకా శుభవర్తమానం 1వ అధ్యాయం. తన జనుల కంట తన శక్తిని ఎలాగ ఆయన కనపరుస్తున్నాడు? ఒకటి దైవిక స్వస్థత ద్వారా, రెండోది విడుదల ద్వారా, మూడోదిగా బైబిల్ చెప్తా ఉంది. లూకా శుభవర్తమానం 1వ అధ్యాయం 35వ వచనం. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక. ఏం శక్తి అంటండి? దేవుని శక్తి కమ్ముకుంటే ఏం జరిగిందంట ఆమెకు? ఆమె ఏం చెప్తుంది? 49. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. గట్టిగా స్తోత్రం చెప్పాలి. దైవశక్తి ఈరోజు జనులలో ఆయన ఎలా కనపరుస్తున్నాడు అంటే, మూడోదిగా కార్యములు. ఏం కార్యాలంటే అవి? గొప్ప కార్యాలు. సర్వోన్నతిని శక్తి నన్ను కమ్ముకుంది, వాస్తవమే. కానీ అప్పుడు ఆ శక్తి ద్వారా నా జీవితంలో ఏం జరిగిందనంటే గొప్ప కార్యం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే. ఈరోజు కార్యముల ద్వారా తన శక్తిని తన ప్రజలకు ప్రభు ప్రత్యక్షపరచాలి అనుకుంటున్నాడు. నమ్మి విశ్వసించిన వారందరికీ తన కార్యములు ఆయన ప్రత్యక్షపరచునుగాక. హల్లెలూయా. కాస్త బిగ్గరగా చెప్పండి. తన కార్యముల ద్వారానే కదా ఈరోజు మనం సాక్షులుగా ఉండగలుగుతాం. ఈరోజు వరకు ఎన్నో కార్యాలు ప్రభు మన పట్ల చేశారు, అవునా కాదా? అందుకునే నెల ప్రారంభంలో చివరికి ఒక మాట మనం స్తోత్రాలు చెప్తాం. కంటికి కనిపించినవైనా, కంటికి కానరానివైనా, హృదయానికి గోచరం అయినా అవ్వకపోయినా, ఇదిగో ఎన్నో అనుక్షణం ప్రభు కాపాడుతూ వస్తున్నాడు. వాటన్నిటి నిమిత్తం స్తోత్రం. హల్లెలూయా. కొన్ని మనం గ్రహించుకోలేం, కొన్ని వాటిని మనం తెలుసుకోలేం. దైవశక్తిని బట్టే ఈరోజు మనం దీన్ని అనుభవిస్తున్నాము అని. దేవుని దైవశక్తి మనిషి జీవితంలో కార్యాలుగా కనపరుస్తున్నాడు ఆయన. ఈరోజు ఇక్కడ అడుగుపెట్టిన వారు ఎంతమంది అయితే దేవుని శక్తి వైపు చూస్తున్నారో వారికి ఆయన కార్యముల ద్వారా తన శక్తిని కనపరచునుగాక. హల్లెలూయా. అందుకనే కదా వారం వారం ఇక్కడికి వచ్చి సాక్ష్యాలు చెప్తున్నారు. ప్రభు కార్యం చేశాడు, ప్రభు కార్యం చేశాడు, ప్రభు కార్యం చేశాడని. నేను అంటాను దేవుని సేవకునిగా ఏమనంటే, దైవ కార్యాలకు మనము సాక్షులమై ఉండాలనంటే దేవుని శక్తి వైపు మనం చూడాలి. హల్లెలూయా. దేవుని సేవకునిగా మాటిచ్చి పంపుతున్నాను. ఏ మనుష్యుడు ఏది చేయలేడు, మరలా చెప్తున్నాను. ఒకవేళ చెయ్యగలిగిన వాడైతే దేవునితో సమానంగా ఉండేవాడు. కానీ బైబిల్ అలా చెప్పట్లా. నరుని శక్తి కంటే దేవుని శక్తి గొప్పది అని బైబిల్లో రాయబడి ఉంది. ఏ మనుష్యుడు చెయ్యలేనిది దేవుడు చెయ్యగలడు. కాబట్టే ఈరోజు ఈ లోకంలో ఏ మనుషుల్ని వెంబడించకుండా మనందరం ఆ యేసు ప్రభు వారిని వెంబడిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న మన జీవితంలో మనం ఆయన శక్తి వైపు చూడగలిగినట్లయితే మన పట్ల ఆయన గొప్ప కార్యాలు చెయ్యునుగాక. బైబిల్లో చాలా మాటలు రాయబడి ఉన్నాయి.
ఆయన చేసే కార్యం ఏంటి? ఒక వ్యక్తిని నిలబెడతాడు. రోమాపత్రికలో రాయబడి ఉంది, వారిని నిలబెట్టుటకు ప్రభు శక్తివంతుడు అని, వారిని కట్టుటకు ప్రభు శక్తివంతుడు అని. ఒక కుటుంబాన్ని కట్టి, ఒక కుటుంబాన్ని నిలబెట్టి, ఏమండి, ఆయన తన శక్తిని ప్రజలకు కార్యంగా చూపించాలనుకుంటున్నాడండి. దైవ కార్యాలే కదా దైవ శక్తిని కనపరిచేవి. మరి ఈరోజు ఎవరైతే దేవుని శక్తి వైపు చూస్తున్నారో వారందరి పట్ల నా ప్రభు తన గొప్ప కార్యాలను చెయ్యునుగాక. తన కార్యముల ద్వారా తన శక్తిని ప్రజలకు కనపరుచునుగాక. పరిచర్యపరంగా చెప్పాలంటే చాలా ఉన్నాయి, వ్యక్తిగతంగా చెప్పాలంటే చాలా ఉన్నాయి, ఒక్కొక్కరిని లేపి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఎందుకనంటే కార్యాలు, దైవ కార్యాలు. ఇన్ని కార్యాలు జరగకపోతే, ప్రభు మనతో ఉండి కార్యాలు చేయకపోతే ఈరోజు పరిచర్య అభివృద్ధి చెందుతూ ఉంది. ఆ పరిచర్యలో సభ్యులుగా ఉన్న మనము కూడా ఆయన చేత అభివృద్ధి చెందుతున్నాం. ఇందులో ఏమాత్రం సందేహం లేనే లేదు. అమ్మా, అన్నీ పోగొట్టుకున్నారు కదా, ఏదైనా మీకు సహాయం చేస్తాం అంటే వాళ్ళు అంటారు, అయ్యా బ్రతికించాడు చాలు, ఇంకేం అనవసరం. మా కంటి ముందు ఎంతోమంది చనిపోయి వెళ్ళిపోతున్న వారు చూసాం. కానీ దేవుడు ఒక కార్యం చేశాడు. మరణానికి అప్పగించకుండా నన్ను, నా కుటుంబాన్ని క్షేమంగా ఉంచాడు. ఆయన శక్తి ఇలా కనపరిచాడు. ఎందుకంటే సాధారణంగా అందరికీ కలిగింది, నాకు ఒక్కడిగా కలిగింది ఇది కాదు, లక్షల మందికి కలిగింది. కానీ ఆ లక్షల మందిలో నాకంటే నష్టపోయిన వారు ఉన్నారు, నాకంటే ప్రాణాలు పోగొట్టుకున్నవారు కుటుంబాలలో. కానీ నా ఇంట ఏ విధమైన మరణం అనేది రాకుండా దేవుడు తన కార్యాన్ని, తన శక్తిని కనపరిచాడు. ఏమంటే కృతజ్ఞత కలిగిన వారు ఇలా ప్రభువుని కనపరుచుకుంటారు. నష్టంలో కూడా ప్రభు కార్యాన్ని చూడగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు ఎంతమంది దేవుని శక్తి వైపు చూస్తున్నారో వారందరికీ తన కార్యముల ద్వారా తన శక్తిని కనపరుస్తూ ప్రభు ఆయన నామానికి మహిమకరంగా, సాక్షులంగా మనందరినీ ప్రభు నిలబెట్టునుగాక. కనులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఒకే మాట, ఇంతకాలం ఏటువైపు చూచి కొంగిపోతున్నావో ఈ రోజైనా దేవుని శక్తి వైపు చూడు. నీ మట్టుకు నువ్వు నిలబడలేవు, నిలదొక్కులేవు, కట్టుకోలేవు. ఇదిగో నిన్ను నిలబెట్టగల శక్తి ఒకటి ఉంది, నిన్ను బలపరచగల శక్తి ఒకటి ఉంది, నిన్ను విడిపించగల శక్తి ఒకటి ఉంది, నీకు స్వస్థతను ఇవ్వగల శక్తి ఒకటి ఉంది, నీ పట్ల తన కార్యములు చేయగల శక్తి ఒకటి ఉంది. ఆ దైవ శక్తి వైపు, యేసయ్య శక్తి వైపు కన్నులెత్తండి. నీ శక్తి వైపు చూస్తున్నానయ్యా. స్వస్థత ద్వారా నీ ప్రజలకు నీ శక్తిని కనపరుస్తానని చెప్పావు. ఆశతో నీ వైపు తేరు చూస్తున్నాను. నీ శక్తి నా పట్ల కనపరచండి అయ్యా. అనేకమైన వాటిలో నేను చిక్కబడి కట్టబడి ఉన్నానయ్యా. నిజమే, తెలియని అనేక స్థితులు నన్ను వెంటాడుతూ ఉన్నాయి. తెలియని అధైర్యం, భవిష్యత్తు విషయంలో నిరుత్సాహం, ఎన్నో రకాల ఆందోళనలు, వాటన్నిటి నుంచి విడిపించగలిగిన దేవుడవు నీ ఒక్కడమే. ఇక మీదట వానిలోనికి నువ్వు ప్రవేశింపమాక అని గద్దించావు కదయ్యా. ఆవేశం, కోపం, పగ, ద్వేషం, అసమాధానం, అనేకతలు కుటుంబాలను పాడు చేస్తున్న వేళ ఏ చీకటి ఎవరిలోనికి ప్రవేశించి వారి జీవితాలను నాశనం చేస్తా ఉందో, ఈ దినం అడుగుపెట్టిన వారందరినీ వాటన్నిటి నుంచి నా యేసయ్య విడుదల దయచేయును గాక. ఆఖరిగా ప్రభు చెప్పారు, సర్వశక్తుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు తన శక్తి ద్వారా. సర్వోన్నతిని శక్తి నన్ను కమ్ముకుంది వాస్తవమే. ఆయన శక్తి నా జీవితంలోకి వచ్చినప్పుడు నా జీవితంలో కలిగింది ఏదైనా ఉంది అంటే అది గొప్ప కార్యం. తన శక్తిని తన కార్యము ద్వారా ప్రభు నాకు కనపరిచాడు. మరి అంటున్న మాట, ఈరోజు దైవ కార్యాలు మనం పొందుకుని దేవుని శక్తికి మనము సాక్షులమై ఉండాలనే దేవుని కోరిక. ఇంతకాలం నిరుత్సాహంతో బ్రతికేవేమో, ఒక్కసారి దైవశక్తి వైపు చూడు. నా దేవుని సహాయం నీకు అందుతుంది. నేనున్న స్థితిలోనే ఎవరు నన్ను విడిపించగలరు, ఇంకింతేనే నా జీవితం అనుకుంటూ బ్రతుకుతున్నానయ్యా. కానీ నీ మాటల చేత నాకు ఒక ఆశను కలుగు చేశావు. నీ శక్తి వైపు చూస్తే కార్యాలు జరుగుతాయని నేనున్న స్థితిని మరచి నీ శక్తి వైపు చూస్తున్నాను. అది నీ ప్రజలకు ప్రత్యక్షపరుస్తావని చెప్పావు. కార్యముల ద్వారా
నీ కార్యాలను మీరు జరిగించండి. ఉద్యోగాలలో, వ్యాపారాలలో, చేతి పనులలో, కుటుంబములు, ఆత్మీయంగా, సేవలో, ఎటు చూచిన ఆయన కార్యాలు, ఆయన శక్తి గల కార్యాలు మనం అనుభవించాలి. ఆయన శక్తిని కార్యముల రూపంలో మనం అనుభవించాలి. మహాపరిశుద్ధుడివి, మహోన్నతుడివైన మా గొప్ప దేవానికి స్తోత్రములు నాయన. అవునయ్యా, దేని చేత తరమబడుతున్నా, కృంగిపోతున్న పరిస్థితులైనా నీవు శక్తి కలిగిన దేవుడుగా ప్రవ్వా, ఇది మరొక్కసారి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. అవును, నీ శక్తిని నువ్వు కనుపరిచే దేవుడుగా ఉన్నావు ప్రవ్వానికి స్తోత్రములు. నీ శక్తి చేత ప్రవ్వా ఎట్టి స్థితిలో ఉన్న వారికైనా గొప్ప స్వస్థతనిచ్చే దేవుడుగా ఉన్నందుకు స్తోత్రములు. అయా శరీర రోగమైన, ఆత్మీయ రోగములైన, అయా మానసిక బలహీనతలైన స్వస్థతనిచ్చే శక్తి కలిగిన వాడు నీవు ప్రవ్వా. తండ్రి, ఈ దినము తండ్రి కూడి ఉన్న ప్రతి ఒక్కరిని నీ శక్తి ద్వారా మీరు ముట్టండి ప్రవ్వానికి స్తోత్రం. అద్భుతమైన స్వస్థతను మీరు దయచేయండి. అవునయ్యా, నీ కార్యములను నాయన నీ శక్తి ద్వారా కనుపరిచే దేవుడుగా ఉన్నాం. ప్రత్యక్షపరచమని వేడుకుంటున్నాం ప్రవ్వానికి స్తోత్రాలు. అయ్యా, అనేక సంవత్సరములుగా, నెలలుగా, దినాలుగా దేని చేత బంధింపబడి విడుదల పొందలేని స్థితిలో కట్టబడి ఏడవబడుతున్నారో ప్రభా, ఈ దినం సంపూర్ణ విడుదల దయచే తండ్రి నీకు స్తోత్రములు. అయా కుటుంబములో అయినా, వ్యక్తిగతముగా అయినా, అయా సేవలో అయినా, ఎటు చూసిన ఓ గొప్ప విడుదలే ఉండాలయ్యా. నీ శక్తి ప్రత్యక్షపరచబడాలయ్యా. సహాయము చేయండి నాయన, నీకు స్తోత్రాలు. కార్యములు జరిగించుట ప్రారంభించండి నా దేవానికి స్తోత్రములు నాయన. సర్వోన్నతుని శక్తే గొప్ప కార్యాలు జరిగిస్తుంది గనుక నీ సర్వోన్నతుని శక్తితో కుటుంబాలను నింపండి అయ్యా. వ్యక్తిగతంగా నింపండి నాయన, నీకు స్తోత్రాలు. మా ఊహకందని గొప్ప కార్యములతో అయ్యా మేము కొనసాగగలుగునట్లుగా తండ్రి, కూడి ఉన్న ప్రతి ఒక్కరు నాయన ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నారో ప్రవ్వా, అయ్యా దేని కొరకు వేచి ఉన్నారో వాటన్నిటిని మీరు ప్రారంభించమని వేడుకుంటున్నాం. నీ పరిశుద్ధాత్మ శక్తితో మీరు ముందుకు నడిపించమని, విత్తబడిన శ్రేష్టమైన మాటలు మా జీవితాల్లో నూరంతలుగా ఫలింపచేయమని నీ దాసుని ఇప్పటి వరకు మీరు బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రం. అయా ముందున్న సమయమంతయు నాయన, ముందున్న దినములన్నిట ప్రవ్వ అయా సేవంతటి చుట్టూ కాపుదలు ఇవ్వండి, కుటుంబాలకు క్షేమం ఇవ్వండి. ఎల్లప్పుడూ నీ పరిశుద్ధాత్మ శక్తితో ముందుకు నడిపించమని, కార్యములు జరిగించమని, విడుదల దయచేయమని, స్వస్థతను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క నిత్య ఆదరణ సహవాసం ఇప్పుడు ఆయన రాకడ వచ్చు పర్యంతరం సదాకాలం మనందరికీ తోడుగా ఉండి, దైవశక్తి యేసయ్య శక్తికి మనము సాక్షులమై ఉండనట్లు దైవిక స్వస్థత చేతను, విడుదల చేతను, ఆయన కార్యముల చేతను ప్రభు మనను నింపి ఆయనకు సాక్షులుగా నిలబెట్టునుగాక. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. పక్కన వాళ్ళకి వందనాలు చెప్పుకోండి మొదటిగా.